హాయ్ అందరికి. ఈరోజైతే మాది నారైతే నాటుతున్నారనమాట. అందుకే పొద్దున్న అయితే లేచి వచ్చేసాం మడికాడికి. మడికాడికి అలా వస్తానే ఇక్కడ మార్నింగ్ వైబ్ అయితే మామూలుగా అయితే లేదు. ఒకసారి అయితే చూపించేస్తాను, చూసేయండి. అలాగే కొద్దిసేపు అయితే అట్లే చూసేసాను నేనైతే. కొద్దిసేపు చూసేసిన తర్వాత మడికాడికి అయితే వెళ్ళాను. మడికాడైతే మేము వెళ్తానే నారుకాడికి అయితే వెళ్ళాము. ఎందుకంటే నైట్ టైంలో అయితే ఆవులు అవి వచ్చేస్తాయి అన్నమాట. ఆవులు ఏమన్నా వచ్చాయో లేదో అని చూసేదానికైతే వెళ్ళాను. ఆవులు అయితే ఏం రాలేదు. ఈ నారు ఇక్కడ తీసి పక్కన అయితే నాటుతారనమాట. మేము అట్లా వచ్చేసి నారు చూస్తూ ఉండగా అంతలోపు ట్రాక్టర్ అయితే వచ్చేసింది. ట్రాక్టర్ అయితే దున్నిచ్చేసాను ట్రాక్టర్తో అయితే. అంతలోపు కూలోళ్ళు కూడా వచ్చేసారు. మళ్ళీ కూలోళ్ళు వచ్చి నారు అయితే పెరుకుతున్నారు అనమాట. నేను సాయంత్రం అయితే గిన్నెలు అయితే అన్నీ వేసేసాము. ఒకటి మిగిలింది, అది వేసేసాను నానైతే. అంతలోపు నారైతే పెరుకుతున్నారు వచ్చి కొంతమంది నారు పెరికేదానికి, కొంతమంది అయితే నారు నాటేదానికి అనమాట. వీళ్ళు వచ్చేసి పొద్దున్నే అయితే వచ్చేసి నారైతే పెరిగేసి పెట్టేసిపోతారు. నాటు అయితే ఆడవాళ్ళు అయితే నాటేస్తారు. మా నాన్న అయితే మళ్ళీ వచ్చినాంచి ఖాళీగా అయితే ఉన్నాడు, ఏదో పని చేస్తూనే ఉంటాడు. అక్కడ కొంచెం గెనుము ఉంటే ఆ గెనుము అయితే చెక్కడానికి అయితే వెళ్ళాడు. ఇంతలోపు మా తమ్ముడు వాళ్ళు అయితే ఎరువులు అయితే తీసుకుని వచ్చారు. నువ్వేం చేస్తున్నావు అంటే, నేనైతే మొలకలు తీస్తా ఉంటే మా తమ్ముడు వాళ్ళు అయితే పోయి ఎరువులు అయితే తీసుకొని వచ్చారు. మళ్ళీకైతే గిన్నెలు తీస్తూ ఉండగా పాము అయితే కనపడింది. పాము అయితే చంపేశాము. ఒక పక్క చంపేస్తా ఉంటే మా నాన్న అయితే చూడండి గిన్నె అయితే కట్టేస్తున్నాడు. ఒక పక్క అయితే దిన్నెలు ఎక్కువ ఉన్నాయని చెప్పి, అంటే ఎత్తు ఎక్కువ ఉన్నదని చెప్పి సదరంగా అయితే చేయమన్నాడు. మా తమ్ముడు అయితే సదరంగా అయితే చేస్తున్నాడు. అక్కడికి పోయి అయితే ఇట్లా కాళ్ళతో అయితే సదరంగా చేయాలని చెప్పాడు. ఇట్లా కాళ్ళతో అయితే లేట్ అవుతుంది అని చెప్పి మా నాన్న అయితే ఊర్లోకి వెళ్ళి మానైతే ఎత్తుకురమ్మన్నాడు, అంటే సదరంగా వచ్చేదానికి. మేము అట్లా వెళ్ళి మానైతే తీసుకున్నాము. నేను మా తమ్ముడు అయితే భుజాల మీద పెట్టుకొని మడికాడికి అయితే వెళ్తున్నాము. నారు నాటడం ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. అప్పుడే చూడండి ఎట్లున్నాను. నారు పూర్తిగా అయిపోయేదానికి ఎలా మార్చిపోతానో చూశాను మీరే. మడికాడికి వచ్చిన తర్వాత మా నాన్న అయితే యూరియా ఫాస్ఫేట్ 2 అయితే కలపమన్నాడు. మా నాన్నకి చెయ్యి బాగాలేదని చెప్పేసి కలపమన్నాడు. లేదంటే మా నాన్నయ్య కలిపేసి మా నాన్న అయితే చల్లుకుంటాడు. సరే అని చెప్పి నేను యూరియా ఫాస్ఫేట్ అయితే కలిపేశాను. ఆ ఎరువులు చల్లేలోపు అర్థమైంది మా నాన్న ఎంతగా కష్టపడుతున్నాడో. ఆ ఎరువులు చల్లి నాకైతే ఒక సైడ్ చెయ్యి అయితే చిన్న నొప్పి లేదు. అంతలో మా నాన్న అయితే ఆ యూరియా చల్లి గిన్నెలు అయితే తీస్తా ఉన్నాడు. ఒకప్పుడైతే నేనైతే యూరియా అయితే చల్లేశాను. ఇది చూస్తానే మా చిన్నప్పుడు అయితే గుర్తొచ్చేసింది. ఎందుకంటే మేమైతే చిన్నప్పుడైతే ఇట్లా మా నాన్న అయితే ఎద్దులు తోలుకొని ఉంటాడు. ఎద్దులకి అయితే అట్లా కట్టేసి ఈడ్చారనమాట. అంటే అప్పుడైతే మేము కూర్చొని దాని మీద అయితే ఆడుకుంటా ఉన్నాము. మళ్ళీ అయితే తినడానికి అయితే అందరం అయితే వచ్చేసి తినేసాము. తినేసి మళ్ళీ అయితే నారు పెరగడానికి అయితే వెళ్ళారు కొంతమంది అయితే అక్కడే నాటుతున్నారు అనమాట. తినేసి వచ్చిన తర్వాత మళ్ళీ నాటడం అయితే స్టార్ట్ చేశారనమాట. వాళ్ళైతే ఒక పక్క నాటేస్తూ ఉన్నారు. వాళ్ళైతే కొంతమంది అయితే నారు అయితే పెరుగుతూ ఉన్నారు. ఖాళీగా ఉంటే నేను కూడా పోయి నారు కట్టలు అయితే వేసేసాను. కొద్దిసేపు అయితే మేము ఒక పక్క వీడియో తీసుకుంటా ఉంటే నాటు వాళ్ళు అయితే అడిగారు, నా వీడియో కూడా తీసావా అని. సరే అని చెప్పి తీస్తానని చెప్పాను. చూడండి మామూలుగా అయితే వెళ్ళే డ్యాన్స్ అయితే. ఇట్లా నాట్ల దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది అయితే చాలా జోక్గా అంత కామెడీగా అయితే ఉంటారు, అంతా మాట్లాడుకుంటా. నారైతే పూర్తి అయితే అయిపోయింది, నాటేసాము. ఒకసారి అయితే చూపించేసాను, చూసేయండి. నారైతే నాటేసాం కదా, ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్నారేమో. ఇప్పుడు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది టెన్షన్ అయితే. ఎందుకంటే చాలా వరకు అయితే ఆవులు ఎనుములు అయితే మళ్ళీకి అయితే వస్తూ ఉంటాయి. దాంట్లో చూసుకుంటూ పొద్దున మధ్యాహ్నం
అయితే అక్కడే మడిగాడ అయితే ఉండాలి సాయంత్రం కూడా. మొత్తం అంతా అయిపోయినా చూడండి ఎలా అయితే ఉన్నాను నేనైతే. ఎలాగోలా మొత్తానికైతే నారైతే నాటేసాము. లాంగ్ వీడియోస్ పెట్టడం ఇప్పుడే అయితే స్టార్ట్ చేశాను కాబట్టి మీ సపోర్ట్ అయితే కొంచెం ఉంటే చాలు. అంటే ఏ టైప్ వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేసేయండి. వ్యవసాయం గురించా లేదా ఇంకోటి అలాగా నేనైతే ట్రై చేస్తాను అట్లా తీయడానికైతే. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఉంటా బాయ్.